స్వాతంత్రం వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గం ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ ముఖచిత్రం వేగంగా మారుతోంది. వందల కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజామోదాన్ని పొందుతుండగా, అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ముసునూరు మందాటి చెరువు వద్ద నిర్మాణం జరుపుకుంటున్న తెలుగు తల్లి ట్యాంక్ బండ్ నిలుస్తోంది. కనీవినీ ఎరగని రీతిలో సుందరీకరణ. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన మందాటి చెరువు ప్రాంతాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఒక సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. కావలి ప్రజలు ఎంతగానో నిరీక్షించిన ఈ ప్రాజెక్టును ఆగస్టు 15న వైభవంగా అందుబాటులోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు: తెలుగు తల్లి విగ్రహం. మినీ ట్యాంక్ బండ్పై ప్రత్యేక ఆకర్షణగా 30 అడుగుల ఎత్తులో తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక వాకింగ్ ట్రాక్ నిర్మాణం. ఓపెన్ జిమ్ మరియు యోగా సెంటర్. ఫిట్నెస్ ప్రేమికుల కోసం జిమ్ పరికరాలు మరియు ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేసుకోవటానికి ప్రత్యేక ప్రాంగణం. చిన్నారుల కోసం గేమ్స్ జోన్. పిల్లలు ఆడుకోవటానికి సురక్షితమైన ప్లే ఏరియా. ఆధునిక ఆట వస్తువులు. కన్నుల విందుగా విద్యుత్ కాంతులు. రాత్రి వేళల్లో నగరవాసులకు కంటికి కింపుగా ఉండేలా అద్భుతమైన లైటింగ్ కల్పించారు. రాత్రి 12 వరకు సదుపాయం. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా రాత్రి 12 గంటల వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా భద్రతతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా సంకల్పం, పాలకుడి చొరవ. అభివృద్ధి చేయాలనే ఆలోచన చాలామందికుంటుంది, కానీ దానిని ఆచరణలోకి తెచ్చి సహకారం చేసే నాయకులు కొందరే ఉంటారు అని కావలి ప్రజలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కావలి గడ్డపై ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని చూసి, ఇది కదా కావలి ప్రజలు కోరుకున్న అసలైన అభివృద్ధి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ తెలుగు తల్లి పార్క్ కావలి నియోజకవర్గానికి మరొక మొకుటాయమానంగా నిలవనుంది.